మైండ్ లో ఏం పెట్టుకుని వెళ్ళలేదు. నేను ఎలా ఉంటానో అట్లా ఉండాలో తెలియదు. నాకు ఎవరైనా ఒకటి అన్నారు అనుకోండి, సరే మనం కూడా మిస్టేక్ చేస్తాం కదా, ఆ మిస్టేక్ ని పిన్ పాయింట్ చేసుకొని వాళ్ళని చేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తే అప్పుడు నేను ఫస్ట్ ఎయిడ్ అవుతాను, అప్పుడు నేను షాక్ చేయండి. పదే పదే ఫోన్ చేయకపోతే నేను స్ట్రాంగ్ గా, అంటే ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్ లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు రీతు అంత ముందు తెలియదు, ఏదో ఒకసారి చూసాను. బట్ నేను హౌస్ లోకి వెళ్లే ముందు చాలా మంది చాలా చెప్పారు. కొంతమంది లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉందో లేకపోతే బిస్కెట్ అవుతుందో అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అంటే వాళ్ళది వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చింది ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు, అంటే మనం మనకు నచ్చింది చేసిన వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తను నాకు తీసుకునే, అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి డిసిషన్ ఇప్పుడు రీతింగ్ వాళ్ళ ఫాదర్, బట్ తన లైఫ్ లో లైక్, అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసుకుంది, అది నాకు బాగా నచ్చింది మాట. అంటే షీ హార్డ్ వర్క్, అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యున్ గా కోరుకునేటప్పుడు నాకు కనెక్ట్ అయిపోయింది మాట. అట్ ది సేమ్ టైం నేను ఎంతో నేను డిష్ వాషింగ్ బాగుంటాను. ఎవ్రీడే తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నా పక్కనే వచ్చి డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ బాత్రూమ్, సో ఆ సరదా ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా అన్నప్పుడు సో అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్ గా పర్సన్ కనెక్ట్ అయిపోతుంది. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తావు? కావాలనుకున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుందా? అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు కావాలని అన్ని చేయలేం. అట్ ది సేమ్ టైం అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటావు? పైగా నాగేం కూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యున్ గా ఉన్నట్టే కదా. మరి నామినేట్ చేశారు కదా. అది నామినేట్ ఎందుకు చేశాను అంటే, ఆల్రెడీ నామినేషన్ ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాదు. నార్మల్ చెప్తుంటే వినట్లేదు, అలా నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్ గా చెప్పాను, అర్థం చేసుకున్నది. అదే జరిగింది. లాస్ట్ 3 వీక్స్ లో మాత్రం అదిరిపోయింది. తనుజ గారితో మాత్రం బాగా ఫ్లర్ట్ చేస్తారండి. స్టార్టింగ్ నుంచి సరదాగా ఉన్నా, ఇందులో ఒక 3 వీక్స్ అంత సరదాగా ఎవరితో లేదు కానీ రిమైనింగ్ అంటే నేను కొంచెం ఎమోషనల్ అనమాట. నా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తే కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ఆ టైంలో. సో అలాంటి పర్సన్ నేను స్ట్రాంగ్ అవుతూ 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 వచ్చాను అనమాట.